ఓం శాంతి. జూన్ 28, 2026 యొక్క అవ్యక్త మురళి ఆధారంగా ప్రతి గంటకు 5 స్వరూపాల అభ్యాసం చేసి మనసును శక్తిశాలిగా చేసుకుని సంస్కారాలను బాబా సమానంగా చేసుకునేందుకు యోగాభ్యాసం చేద్దాము. ఓం శాంతి. నేను ఆత్మను. నా ఒరిజినల్ దేశం బాబా దేశం. ఆ దూర దేశం నుండి బాబా నన్ను కలుసుకునేందుకు వచ్చారు. బాబాను కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరియు బాబాకు కూడా నన్ను కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. బాబా నా 5 స్వరూపాలను చూస్తున్నారు. మొదటిది మెరుస్తూ ఉన్న నా ఆత్మిక రూపం. ఎంతో ప్రియమైన రూపం. 2 దేవతా రూపం కూడా చాలా ప్రియమైనది మరియు అతీతమైనది. 3వ రూపం మధ్యలోని పూజ్యనీయ రూపం, విశేషమైన రూపం. 4వ రూపం సంగమయుగి బ్రాహ్మణ రూపం. చాలా గొప్ప రూపం. 5వది ఫరిష్తా రూపం. ఎగిరే కళలో ఉండే రూపం. ఈ 5 రూపాలు చాలా ప్రియమైనవి. బాప్దాదా నాకు ఈ 5 స్వరూపాల ఎక్సర్సైజ్ను నేర్పించారు. మొత్తం రోజంతట్లో నేను ప్రతి గంట ఈ 5 రూపాల ఎక్సర్సైజ్ చేస్తాను. ప్రతి కార్యం చేసే కంటే ముందు కూడా ఈ 5 స్వరూపాల అభ్యాసం ముందు చేస్తాను. ప్రతి స్వరూపాన్ని సహజంగానే అనుభవం చేస్తాను. ఈ విధంగా అభ్యాసం చేస్తూ మనసును ఏ సమయంలో మరియు ఎంత సమయం కోసం ఎక్కడ పెట్టాలో అక్కడ స్థితి చేస్తాను. ఈ 5 స్వరూపాల అభ్యాసం చేస్తూ నా వ్యర్థ సంకల్పాలు, అయథార్థ సంకల్పాలు మరియు నిర్లక్ష్యంతో కూడిన సంకల్పాలు సమాప్తమైపోయాయి. మన్మనాభవ మంత్రం ద్వారా 1 సెకండ్లో స్టాప్ పెడుతున్నాను. నేను మనసుకు యజమానిని. నేను మనసును జయించి జగత్తును జయించే ఆత్మను. ఏ సమయంలో
ఏ సంకల్పాలు కావాలనుకుంటే ఆ సంకల్పాలు చేస్తాను. ఎంతో కాలం బట్టి మాయకు నేను బానిసగా ఉన్న కారణంగా మాయ పదే పదే వచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ నా హృదయం నుండి సహజంగానే నా బాబా అని వెలువడుతుంది. మరియు బాబా సహాయం సహజంగా లభిస్తుంది. మనస్ఫూర్తిగా ఒక్కసారి నా బాబా అని అన్నట్లయితే బాబా నాకు శక్తిశాలి సహయోగాన్ని ఇవ్వడానికి 1000 సార్లు బంధింపబడి ఉంటారు. నేను అవసరమైన సమయంలో ఈ అభ్యాసాన్ని ప్రాక్టికల్లోకి తీసుకొస్తాను. బాబాయే నా ప్రపంచం. అందుకే బాబా సంస్కారాలే నా సంస్కారాలు. అప్పుడిక ఎటువంటి పాత సంస్కారాలు విఘ్నరూపంగా అవ్వలేవు. నా పాత సంస్కారాలన్నీ సమాప్తమైపోయాయి. పాత సంస్కారాలను సమాప్తం చేయాలి అని బాబా ఏదైతే లక్ష్యం ఇచ్చారో దానిని నేను సంపూర్ణంగా పాటిస్తాను. నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను. బాబా సమానమైన ఆత్మను. నేను బాబా సమానంగా ఆశీర్వాదాలు ఇస్తాను. సదా సంతుష్టతతో కూడిన మాటలు మాట్లాడతాను. నేను బాబాను ప్రత్యక్షం చేస్తాను. నేను బాబాకు అత్యంత ప్రియమైన బిడ్డను. ఓం శాంతి.